యెహోషువ కింద యుద్ధం చేస్తున్నట్టు ఒక్కొక్కసారి మనము కూడా యుద్ధం చేస్తాం. కానీ యెహోషువకి ఒక జ్ఞానం ఉందండి. ఆ జ్ఞానం ఉంటుందో తెలుసా? నా పైన దైవజనుడు ఆకాశం అంటే కొండ మీద ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థన నేను గుర్తు పెట్టుకున్నాను, యుద్ధం చేస్తున్నాను. ఈరోజు కింద ఉన్న మన జీవితంలో ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉన్నాం, కానీ పైన నాదుని మర్చిపోతున్నాం. ప్రియమైన సంగమా, కొండను మర్చిపోతున్నాం, దేవుడిని మర్చిపోతున్నాం, నా యేసుక్రీస్తు వారిని మర్చిపోతున్నాం. ప్రియమైన సంగమా, కింద యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అరే ప్రార్థన చేయాలి, ఆకాశం వైపు తట్టు ప్రార్థన చేయాలి. కొండల మీద నా దేవుడు ఉన్నాడు, ఆకాశం మధ్య నా దేవుడు ఉన్నాడు, పైన నా దేవుడు ఆకాశం నుంచి నాకు సహాయపడతాడు. ఎన్నే మర్చిపోయి కింద యుద్ధాలు చేసేస్తున్నావు. అందుకే యుద్ధాలు చేస్తున్నప్పుడు కూడా ఓడిపోతున్నావు. ఈ రోజుకి ఓడిపోయావు కూడా, ఈ రోజుకి ఓడిపోయావు. మన సంగమా, కారణం ఏంటో తెలుసా? పైన ఉన్న కొండ మీద ఉన్న ప్రార్థన మర్చిపోయావు. పైన మీ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ విషయం యెహోషువ గుర్తు చేసుకున్నాడు, గుర్తు పెట్టుకున్నాడు. కానీ ఈరోజు నా దేవుడు నువ్వు మర్చిపోతున్నావు. దేవుడిని పక్కన పెట్టి నువ్వు యుద్ధంలో దిగుతున్నావు. మన సంగమా, ఈరోజు ప్రభుని ఒక మర్మాన్ని ఇస్తున్నాడండి, ఒక దారిని చూపిస్తున్నాడు. నువ్వు ఏ యుద్ధము చేసినా, ఏ సాతానుగారితో నువ్వు పోరాడినా, ఏ సమస్యతో నువ్వు ఎదుర్కొంటున్నా, దయచేసి గమనించండి. పైన ప్రార్థన, నేను ప్రార్థన చేయాలి. పైన నా నాదుని నేను మర్చిపోకూడదు.